ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. రేపల్లె నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీ, కాంగ్రెస్ పార్టీలోకి చేరడం గురించి డిస్కస్ చేస్తున్నారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించినటువంటి మోపిదేవి ఇప్పుడు జగన్ వెంట నడవాలి అని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారుతుంది. అమరావతిలోని పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం ఆయన పుచ్చుకోవడం జరిగింది తాడేపల్లిలో. మోపిదేవితో పాటు ఆయన నమ్ముకున్నటువంటి వేలాది మంది అనుచరులు కూడా క్యూ కట్టి పార్టీలో జాయిన్ అయిపోయారు. రేపల్లలో వైసీపీ పార్టీ యొక్క జెండా ఎగరవేస్తామని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే పార్టీలో చేరినటువంటి ఒక్కరోజులోపే మోపిదేవికి జగన్ అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చారు అనేటువంటి ఒక వార్త హల్చల్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తను నమ్మి వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారంటోంది వైసీపీ అనుకూల మీడియా. చాలా తిరుగులేని రాజకీయ దారి ఇచ్చారంటున్నారు. జగన్ రాజకీయాల్లో ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే తనని నమ్ముకుని వచ్చి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను అని. మోపిదేవి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు అంటుంది వైసీపీ. పార్టీలోకి ఆహ్వానించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ భరోసా ఇచ్చారంట మోపిదేవికి. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు భుజాన వేసుకోవాలని, కేడర్లో ధైర్యాన్ని నింపాలి అని కూడా ఆయన సూచించారట. మోపిదేవి లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు యొక్క అవసరం వైసీపీకి చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన కేవలం పార్టీ సభ్యత్వం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఒక పెద్ద పదవి నీకు ఇవ్వబోతున్నాను అని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేరుగా మోపిదేవికి అనే టాక్ నడుస్తుంది. మోపిదేవికి ఉన్నటువంటి ప్రజాదరణ, సామాజిక వర్గ సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీలో ఒక స్ట్రాంగ్ సముచిత స్థానం నీకు ఇస్తాను అని జగన్ మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలోకి వచ్చినటువంటి 24 గంటల్లోనే ఇలాంటి ఒక స్ట్రాంగ్ భరోసా దక్కడం అంటే ఇది చిన్న విషయం కాదు అంటుంది వైసీపీ. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలన మీద కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా ఫీడ్ ధరల్ని విపరీతంగా పెంచేసి రైతులకి కన్నీళ్లు మిగులుస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం లోపాయకారి ఒప్పందాలు చేసుకుని రైతుల్ని తీవ్రంగా నష్టపోయేలా చేస్తోందని కూడా ఆయన దుయ్యబట్టారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి రాయితీల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా జగన్ ప్రశ్నించారు. సో దీంతో పాటు ఇలాగే జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, పోరాటాలు కూడా చేస్తాను నేను అంటూ ఈ సందర్భంగా జగన్ హెచ్చరించారు. ఈ పోరాటాల్లో మోపిదేవి వంటి సీనియర్ల యొక్క పాత్ర కీలకం కాబోతోందని కూడా జగన్ ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం జరగాలి అన్నదే తమ యొక్క లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి నేరుగానే చెప్పుకుంటూ వచ్చారు. రేపల్లె ప్రాంతంలో వెనకబడినటువంటి వర్గాలకి అండగా ఉండడంలో మోపిదేవికి చాలా మంచి పేరుంది. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం వల్ల ఆ నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయినాయని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి జగన్ ఇచ్చిన ఆఫర్తో తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ గెలుపు కోసం ఆయన చాలా స్ట్రాంగ్గా కష్టపడతారు అని కూడా మనకు అనిపిస్తుంది.